పేరు కొడిగేటి శివప్రసాద్ అండి. తెనాలి నుంచి మాట్లాడుతున్నాను. నా ఏజ్ 54 అండి. నేను లెవెల్ 1 నవంబర్‌లో చేశానండి. ఇప్పుడు బాగా ఆకలిగా ఉండేదండి. ప్రతి గంటకి ఆకలేసేదండి. ఎవ్రి అవరు ఎప్పుడు చూసినా క్రేవింగ్ అనమాట. సరిపోయేది కాదు. ఒక 10 డేస్ దాకా అది సెట్ అవ్వడానికి బాగా డిస్టర్బ్ అయ్యామండి. నేను, మా అబ్బాయి కూడా చేసాము. ఇంక చేయలేము అని అన్నగా భావన కూడా కలిగింది లెవెల్ 1 చేసేటప్పుడు. కానీ తర్వాత 10 డేస్ తర్వాత సెట్ అయిపోయింది. అంతా బానే ఉందండి. లెవెల్ 2లో వచ్చేటప్పటికి ఏమైందంటే అంత ఆకలి అనిపియలేదండి. సహజంగానే ఉంది. అన్ని సార్లు లేదు. మార్నింగు, ఆఫ్టర్‌నూను, ఈవినింగ్ అంతే. జనరల్‌గా ఆకలనేది సహజంగానే తగ్గిపోయిందండి. ఆ క్రేవింగ్ లేదు. ఆ డిఫరెన్స్ కనపడిందండి. కాతే అనుకున్నాను మళ్ళీ ఇబ్బంది పడతానేమో అనుకున్నా గానీ, ఏ ఇబ్బంది కలగలేదు. అసలు ఎనర్జైజేషన్ ఉండటం మూలాన స్టార్టింగ్ లెవెల్ 1లో ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అలా ఎనర్జైజేషన్ బాగా ఫీల్ అయ్యేవాడినండి. ఈ 2లో వచ్చే డిఫరెన్స్ ఏందంటే ఎనర్జైజేషన్ అయిన తర్వాత కనీసం ఒక 3, 4 అవర్స్ ఆ ట్రాన్స్ కంటిన్యూ అవుతానే ఉందండి. సైలెన్స్‌లోకెళ్ళిపోతుంది మైండ్. మాట గూడా చాలా సేపు రాదు. కానీ పనులన్నీ యాక్టివ్‌గానే అవుతాయి. ఆ డౌజినెస్ ఉన్నా గూడా ఏ పని ఆగదండి. ఇంకా క్వాలిటీగా ఉంటుంది. ఎవరైనా మాట్లాడుతున్నా మాట గూడా అవసరానికి వస్తుంది గానీ, అనవసరమైన మాట అక్కడ గూడా రాదండి. లెవెల్ 2లో ఆ డిఫరెన్స్ గమనించానండి. వెయిట్ లాస్ అప్పుడు లెవెల్ 1లో ఒక 3 కేజెస్ అయ్యానండి. తర్వాత మళ్ళీ ఫుడ్‌లోకొచ్చినాక మళ్ళీ 3 కేజెస్ రికవర్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు గూడా ఒక 1 కేజీ తగ్గానండి. నిద్ర బాగా క్వాలిటీగా ఉంటుందండి. అప్పుడు ఫస్ట్‌లో ఉన్నప్పుడు గూడా క్వాలిటీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లెవెల్‌లో స్టార్ట్ చేసిన తర్వాత గూడా నిద్ర క్వాలిటీ బాగా పెరిగిందండి. ఎంత సేపు పడుకున్నా ఒక 1 అవర్‌లో ఇంతేనా అప్పుడే తెల్లారిందన్న ఫీలొస్తుంది. ఒక మాధుర్యాన్ని అనుభవిస్తున్నాం. నిద్రలో గూడా ఇంత మాధుర్యం ఉంటదా అని. కానీ కంటిన్యూ చేస్తే బావుండేది గానీ అప్పుడు ఆ లెవెల్ 1 అయిన తర్వాత అప్పుడప్పుడు కుదిరితే సంయమ ఫాలో అవుతున్నామండి. కానీ మళ్ళీ లెవెల్ 2 చేస్తున్న తర్వాత అబ్బా! కంటిన్యూ చేస్తే పోయేది గదా! ఇదెప్పుడు ఆ ఫీల్ ఎప్పుడు మనతో ఉండాలని మళ్ళీ కలిగిందండి. ఎందుకంటే ప్రతీదీ ఆస్వాదిస్తున్నాం. తింటున్నప్పుడు ఆ టేస్ట్ తెలవటం. అదివరకు తినటం అంటే ఏదో తినేస్తున్నాం. ఏం తింటున్నామో కూడా తెలీదు. ఇప్పుడు ప్రతీదీ ఆ జ్యూస్ తాగిన ప్రతీదీ ఎంత క్వాలిటీ పెరిగిందని చెప్పలేదు. మీరు మధ్యలో బ్రేక్ ఇచ్చేప్పుడు ఫుడ్ తినమన్నప్పుడు ఆ ఫుడ్ తీసుకుంటుంటే అమృతం అన్న ఫీలింగ్ తెలుస్తుందండి. ఇన్నేళ్ళు తెలవల. ఇప్పుడు ఆ ఫీల్ బాగా అర్థమవుతుంది. ఓహ్! ఆహారంలో గూడా ఎంత టేస్టీగా ఉంటదా అనే అనుభూతి వస్తుంది. ప్రతి మాటలో అసలు చెప్పలేనంత ఎరుకో ఆటోమేటిక్‌గా వచ్చేసిందండి. ఇదివరకు నాకొక చాన్నాళ్ళ నుంచి ఒక లోటుండేది గురుగారు. ఈ ఇప్పుడున్న సొసైటీ అంతా, సమాజం అంతా ప్రతి పనిలో స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి. యాంక్సైటీ, డిప్రెషన్ ఇన్ని బాగా ఎక్కువైపోతున్నాయి. అసలు దీనికేమి మార్గం లేదా? వచ్చే కొద్దికి మానవాళి మనుగడకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అని చెప్పి ఒక ఏదో తెలియని అంతగా దిగులుండేది. కానీ మీ లెవెల్ 1 వచ్చి మీ కంటిన్యూస్ అయిన తర్వాత నాకు ఆన్సర్ వచ్చిందండి. ప్రస్తుతం ఏం చేసిందంటే మీలాంటి గురువులు పంపించి మళ్ళీ అంటే ఆహ్, గురువులు ఎటువంటి సందర్భంలో అయినా మళ్ళీ ఎవరో ఒకరిని పంపించి యుగ ధర్మాన్ని నిలబెడతారు అని విన్నామే గానీ, ఇప్పుడు మీరొచ్చినాక దానికి సమాధానం వచ్చిందండి. ప్రస్తుతం మీలాంటోళ్ళని పంపించి, ఇప్పుడున్న మానవాళికి ఏం కావాలో అదిచ్చి, ఇప్పుడున్న వాటిని ఫేస్ చేయగలిగే శక్తినిచ్చిందని అర్థమైందండి.
ఇబ్బందేమి లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఇప్ ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్‌కి ఇప్పుడు ఏమైనా ఫేస్ చేయొచ్చు. బయటపడొచ్చు అని ఆన్సర్ వచ్చి నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. మీ ఓపిక చాలా మెచ్చుకోవాలండి. పొద్దునుంచి నేను చూస్తున్నాను. కనీసం ఒక 20 సార్లన్నా ఆన్ చేశాను. ఇ ఇంకా హ్యాండ్ రైజింగ్స్ ఉన్నాయి. చివర్లో మాట్లాడదామని చేశానండి. మీకు వేల వేల కృతజ్ఞతలు గురుగారు. మీరిప్పుడు ఇంకా లెవెల్ చాలా 2 చెప్పాలండి. మీతో మాట్లాడుతుంటే ఎనర్జీ ఆపేస్తుంది. మీరు లెవెల్ 2 ప్రోగ్రామ్ చేశారు గదా! ఆ! సో, హౌ వాస్ ద డిఫరెన్స్? ఐ మీన్, సీ, level 2 ki level 1 ki, what was the difference? See, the whole idea is this. Level 1 was all about Nirahara Samyama. So what is level 2? అదేండి లెవెల్ 2లో అదేండి ఒక అండర్‌స్టాండింగ్ పెరిగిందండి బాగా. Hmm. ప్రతి దానిలో ఎరుక అనేది అర్థమైందండి. మనం తెచ్చుకోవాలనుకుంటున్నాం. సహజంగా అది దాంట్లో వచ్చేసిందనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌లో ఎరుక బాగా అర్థమవుతుందండి. ఇంకా నేను భాష పెట్టలేకపోతాను. అది మాటల్లో చెప్పలేనంత అనుభూతి చెందానండి లెవెల్ 2కి. ప్రతి అందుకనే విషయంలో ట్రై to, అబ్జర్వేషన్. మనం when you ఎవరితోన్నా reach, డీల్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కనపడి ఇదివరలా లేవే అంటున్నారాళ్ళు. ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ఖండించడం గాని, వాళ్ళని సరిచేయడం గాని, ఎవరు సరి చేసాం కాడ ఎవరి దాంట్లో వాళ్ళు ఉండేవాళ్ళే అనుకునేవాడిని. ఇప్పుడు అలా కాదు. మనకేదన్నా వాళ్ళలో అనీజీనెస్ వాళ్ళు చెప్పే దాంట్లో రాంగ్ ఉంటే, వాళ్ళని చక్కగా లౌక్యంగా వాళ్ళ విషయం చెప్పి, ఇది కాదు ఇలా అని చెప్పే స్థితి వచ్చిందండి. లెవెల్ 2లో ఇది. అది వాళ్ళే అంటున్నారు. ఇదివరకు కన్నా ఇప్పుడు భలే ఉన్నావని. కొన్ని స్పిరిచువాలిటీగా పాటిస్తున్నాము. మీరు పాటించండి మీకు వస్తుందని చెప్తున్నానండి. అట్లా కొంతమందికి ఇచ్చారు గూడా. రేపు వాళ్ళు నెక్స్ట్ క్లాస్‌లో జాయిన్ అవుతారని ఆశిస్తున్నానండి. ఒక 7, 8 మందికి ఇచ్చానండి లింకులు. మీకు ఈ ప్రోగ్రామ్ సజెస్ట్ చేసింది ఎవరు ఫస్ట్? ఫస్ట్ పూర్ణ కుమార్ గారు ఇచ్చారండి. తెనాలి. పూర్ణ కుమారి గారు. ఓకే. హ్మ్. మా అబ్బాయి, మా మిసెస్ కూడా చేస్తాను కాతే వాళ్ళు వస్తూ పోతూ ఉన్నారండి. అన్నీ చేస్తున్నారు ఆళ్ళు కూడా. మేము పర్ఫెక్ట్‌గా చేయలేదు కదా! అని మీతో పంచుకోలేకపోయానండి. పర్వాలేదు. ఇట్స్ ఓకే. కంటిన్యూ టుమారో ఆల్సో విత్ దట్. ధైర్యత వచ్చిందండి. సమాజం మార్చడానికి మీ ద్వారా అవుతదన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే భలే కలిగిందండి. మారుతుంది అని కూడా. ఇంకా చాలా చెప్పాలుందండి రావటంలా. అది చెప్పాగా ఎనర్జైజేషన్ ఇంకా ప్రాసెస్ నాకు కంటిన్యూ అవుతా ఉంది. హ్మ్. లోపల నుంచి ప్రతి మాట తీసుకొని చెప్పాల్సొస్తుంది. ఏంది ఎనర్జైజేషన్ అంటే ఏంది? ఒక శక్తిపాతంలా వస్తుందండి. ఒక తెలియని ఆనంద స్థితి. మీరు స్టార్ట్ చేయంగానే ఇక స్టార్ట్ అవుద్దది. ఒక హిప్నాసిస్‌కి, ఎనర్జైజేషన్‌కి తేడా ఏంది? హిప్నాటిజంకి అండ్ ఎనర్జైజేషన్‌కి వాట్ ఈస్ ద డిఫరెన్స్? నార్మల్ అది అది చేసినప్పుడే ఉంటుందేమో. ఇది మనం యూనివర్స్‌తో కనెక్ట్ అన్న ఫీలింగ్ ఉందండి దీంట్లో. హుహు. విశ్వప్రాణ శక్తితో కనెక్ట్ అయిన అనుభూతి అండి ఇది. ఓకే. ప్లెజెంట్‌గా ఉంటది మైండ్. జాయ్‌ఫుల్‌గా అది 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 మాట పెట్టినా చిన్నదే అవుతుంది. అది వర్ణించడానికి. అది వరకు ఫస్ట్ లెవెల్‌లో ఉన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవరు ఈ ఫీల్ ఉండేది. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్సేనండి. ఇప్పుడు కంటిన్యూస్ 3, 4 అవర్స్ ఉండిపోతుందండి. తర్వాత నేను ఎంటర్ అవుతాను. అప్పటిదాకా నేను ఉంటాను. అప్పటిదాకా నేనెవరు. ఈ రోజైతే మీది కంటిన్యూ అవుతానే ఉందండి. నేను చాలా సార్లు ఆన్ చేసినప్పుడల్లా ఆవిడ అర్థమవుతుంది. మీరు లైన్‌లో ఉన్నారని అర్థమవుతా ఉంది. నేను చెప్పాలని ఆ చివరి వరకు హ్యాండ్ రైజ్ చూసి ఆఖరిలో చెప్దాం అన్న పాయింట్ మీద చేస్తున్నాను. ఇవాళ మార్నింగ్ నుంచి ఎనర్జీ నుంచి కంటిన్యూ అవుతానే ఉంది. ఇది సార్ ఆల్‌రైట్. నా అనుభవం. రైట్. రాజేశ్వరి గారు మీ అమ్మగారితో మాట్లాడించండి.
ధన్యవాదాలు గురుగారు. ఎస్, రైట్. ఇట్లా గురూజీ, నేను సాయిరేఖని మాట్లాడుతున్నాను. ఎస్, నేను ఆఫీస్ లో ఉన్నా. రేపు మార్నింగ్ ఇవ్వచ్చా? ఎస్, నేను Yes. లీవ్ అవ్వచ్చా? ఎస్ మా. ఓకే గురూజీ. పేరు ఏంటి అని అడుగుతారు, చెప్పు. ఇటు కూర్చో, ఇటు కూర్చో. గురువు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే గురువు గారు. మీరు అడగండి. నమస్తే అమ్మా. మీరు అడగండి గురువు చెప్పండి. గారు. ఏ ఊరు, ఎక్కడి నుంచి, మీ పేరు, మీరు చేసిన ఈ 24 రోజులు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో దాని యొక్క మీ అనుభవం చెప్పండి. మాది సిద్ధాంతం అండి, గుడివాడ మండలం. మ్మ్. ఎలా ఉంది? నీ పేరు చెప్పు. నా పేరు పేరు? శ్రీలక్ష్మి అండి. వయసు మ్మ్. వయసు 60. 65 అండి. ఓకే. ఎలా ఉంది చెప్పు, నేను చేస్తుంటే. చేస్తే మీరు చేసిన బాగుంటుందండి. అసలు ఏం చేశారు, మీకు ఏం అర్థమైంది, మీ అనుభవం అయింది. ఒక్కొక్కటిగా అడగండి గురువు గారు. ఒక్కటిగా అడగండి, ఒక్కొక్కటి చెప్తుంది. చెప్పమ్మా. నిరాహార చేశాను. నిరాహారం చేశామండి, భోజనం ఆ. చేయకుండా ఉన్నాను. మంచి హ్యాపీగానే ఉన్నాను. ఏమి భోజనం లేదనే ఇదేం లేదు. ఓకే. చెప్పు, చేసేటప్పుడు ఎట్లా ఉంది? షుగర్ ఉంది కదా, నీకు ఏమైనా ప్రాబ్లం లేదు? షుగర్ ఉందండి, కానీ షుగర్ ఉన్నట్టు కూడా ఏమి ఉండదండి నాకు. ఏమి తలనొప్పి అన్ని తగ్గినాయి కదా? తలనొప్పి ఏమీ లేదు అసలు. టెన్షన్ తగ్గింది కదా? టెన్షన్ తగ్గిపోయింది. చెప్పు మరి. అన్ని బాగానే ఉన్నాయండి. నొప్పులు ఏమి లేవు కదా? నొప్పులు ఏమి లేవండి అసలు. నిద్ర పడుతుందా? నిద్ర పడుతోందండి ఇప్పుడు. అది వరకంటే అసలు పట్టేది కాదు, ఇప్పుడు బాగానే పడుతోంది. మామూలుగా 3:30 ఆ టయానికే వస్తుంది సార్. అది వరకైతే అసలు వచ్చేది కాదు అట్లా కూడాను. శివుడి అనుగ్రహంతో ఇదంతా జరిగిందనేమోనని, గురువు గారి అనుగ్రహంతో జరుగుతుందని అనుకుంటున్నానండి. రైట్ అమ్మా. గురువు గారు, ఎనర్జేషన్ గురించి ఒక్కసారి మాట్లాడతానండి. ఇప్పుడు కాదు, మీ ఆల్రెడీ మీ రికార్డ్ అయింది. అగైన్ ఇట్ డజంట్ టేక్, అంటే అక్కడతోనే ఓకే వన్స్ ఎట్ ఎ టైమ్. లెట్ మీ ఫినిష్ విత్ ఆల్. ఓకే. ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ. పద్మలత గారు, మీరే మిగిలారు లాస్ట్. శ్రీలక్ష్మి గారు L3. విల్ హ్యావ్ ద L3 సెషన్ అగైన్. ఓకే, L3 పద్మలత గారు, శ్రీలక్ష్మి గారు ఇద్దరు ఉన్నారు. ఓకే, శ్రీలక్ష్మి గారు, పద్మలత గారు. ముందు పద్మలత గారు స్టార్ట్ చేయండి. శ్రీలక్ష్మి గారు, మీకు అక్కడ టైం ఏదో నాకు తెలియదు, ఇఫ్ యు ఆర్ అవేక్ ఆర్ స్లీప్. సో పద్మలత గారు ప్లీజ్ మీరు మాట్లాడండి ముందు. సార్ నేను రేపు మాట్లాడతాను సార్. ఓకే అండి. శ్రీలక్ష్మి గారు. థ్యాంక్ యూ సార్. సార్ ఈవినింగ్ మాట్లాడతాను సార్. అలాగే. ఈవినింగ్ క్లాస్ అప్పుడు మాట్లాడతాను. గుడ్ గుడ్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ రైట్ దెన్. సో టుమారో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద లాస్ట్ డే. రేపు అందరూ ఒక్కసారి పొద్దున్నే అటెండ్ అవ్వండి అండ్ యూ కెన్ స్టార్ట్ ఈటింగ్. శ్రీలక్ష్మి గారు, మీకు ఇప్పుడు ఇట్ ఈస్ మార్నింగ్ నౌ. సో రేపు పొద్దున మీకు నైట్ అవుతుంది, రైట్? మీరు ఎల్లుండి అంటే రాత్రి అయిన తర్వాత పొద్దున తినడం మొదలు పెట్టాలి 12 గంటల తర్వాత, రైట్? ఓకే సార్. 6-7 గంటల తర్వాత యూ విల్ స్టార్ట్ ఈటింగ్ దెన్. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం తత్సత్ సర్వం సద్గురుపాదారవిందార్పణమస్తు. యా మాధవి గారు, మీరు డిస్కనెక్ట్ అయ్యారు. వుడ్ యూ వాంట్ టు టాక్ టుమారో ఆర్ మీరు ఇప్పుడే మాట్లాడదాం అనుకుంటున్నారా? ఓకే గురుజీ, టుమారో మాట్లాడతానులేండి గురుజీ. ఓకే మా, థ్యాంక్ యూ. ఓకే గురుజీ, అది నెట్ ప్రాబ్లం వల్ల అదే అయిపోయింది నాకు గురూజీ. అర్థమైంది. నేను ఇప్పుడే చూస్తున్నాను. గురుజీ. ఓకే గురుజీ, ఓకే నమస్తే మా. గురుజీ. నమస్తే గురుజీ.